This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము జనవరి 28కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ కరెంట్ అఫైర్స్ మనకు ముఖ్యంగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు రెగ్యులర్గా కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ కీవర్డ్స్తో పాటు మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలను కూడా లింకప్ చేసుకొని చదువుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్గా కొన్ని డైలీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీకు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క టాపిక్ మీద మీకు అవగాహన రావడంతో పాటు ఆ క్వశ్చన్ కనుక మీకు ఒకవేళ ఎగ్జామ్లో వస్తే ఈజీగా గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఏకేఎస్ ఐఏఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసము ప్రత్యేకంగా ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో, డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో మనకు రెగ్యులర్గా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఫ్రీగా అందరికీ ఉపయోగపడే విధంగా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు యూపీఎస్సి మరియు ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే అవగాహనతో కూడిన లెక్చరర్స్తో పాటు వర్తమాన అంశాలతో కూడిన వీడియోస్ని కూడా మీకు రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనకు మంత్లీ మ్యాగజైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్? ప్రైమ్ మినిస్టర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, డిఫెన్స్ సెక్రటరీ, యూనియన్ డిఫెన్స్ మినిస్టర్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ద కంట్రీస్ ఫస్ట్ అడ్వాన్స్డ్ హైపర్సోనిక్ వైండ్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ సిటీ? ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్ వచ్చేసి ఇది. మనకు ఏదైనా క్వశ్చన్ చదివినప్పుడు అందులో ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే క్వశ్చన్ అనేది మనకు ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా కానీ ఈజీగా అర్థమవుతుంది. సో ఈ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక ఈ ఆప్షన్స్ చూసుకుంటే బెంగళూరు, హైదరాబాద్, క్వశ్చన్, నోయిడా. ఇందులో కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. ఇక విచ్ ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ సెటప్? డాక్టర్ ఎఫ్సి కోహ్లీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ రీసెర్చ్, చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్ ఒకసారి మనం చూసుకుంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన తర్వాత నూతన అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలను కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా విదేశాంగ విధానానికి సంబంధించి దాంతోపాటు దేశీయంగా కూడా కొన్ని కీలకమైన సంస్కరణలో భాగంగా అనేకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. గతంలో గనక ట్రంప్ పరిపాలనలో గనక తీసుకుంటే ఎక్కువగా జాత్యహంకారం అనేది చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చును. సో గతంలో కూడా కొన్ని అల్లర్లు కూడా జరిగాయి. ఈ ముఖ్యంగా యుఎస్లో గనక తీసుకుంటే శ్వేత జాతీయులకు మరియు నల్ల జాతీయులకు మధ్య తరచుగా వివాదాలు అనేవి కొనసాగుతాయి. సో ఇటువంటి జాత్యహంకార వివాదం ఏదైతే ఉందో దానికి ముగింపు పలికేలే విధంగా జో బైడెన్ కొన్ని కార్యనిర్వాహక ఉత్తర్వులను ఇక్కడ జారీ చేయడం అనేది జరిగింది. ఇది మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. అమెరికాలో క్రమక్రమంగా విస్తరిస్తున్న ఈ జాతి అహంకార విధానం ఏదైతే ఉందో దీనిని పూర్తిగా రూపుమాపాలి అన్న ఉద్దేశంతోటే ఇక్కడ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ బ్యాక్ ఒక సంఘటన అనేది జరిగింది. జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక ఆఫ్రో అమెరికన్ ఎవరైతే ఉన్నారో ఇతను పోలీసులు కాలితో తొక్కి చంపివేయడం అనేది జరిగింది. ఇది అప్పట్లో చాలా వివాదాస్పదమైన అంశంగా మారింది. సో దానికి సంబంధించి జో బైడెన్ కొన్ని కీలకమైన కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఈ అంశాలు కనుక చూసుకుంటే క్రిమినల్ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఈ జాతి వివక్ష ఏదైతే ఉందో ఇందులో ఎటువంటి డిస్క్రిమినేషన్ చూపించకూడదని, అందరూ సమానమనే ఆదేశాలు ఇక్కడ జారీ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా
ఇదే విధానాన్ని పాటించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎంప్లాయ్‌మెంట్ పరంగా కూడా అన్ని వర్గాల వారికి సమానమైన ప్రాతినిధ్యం వహిస్తారు. సో, దీన్ని మనము మన భారత రాజ్యాంగానికి కూడా లింకప్ చేసుకొని చదువుకుంటే మనకు ఫండమెంటల్ రైట్స్‌లో అందరూ సమానం అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఆ కాన్సెప్ట్‌ని కూడా మనం ఇక్కడ లింకప్ చేసుకొని చదువుకోవాలి. ఇక విదేశీయులు ముఖ్యంగా ఆసియా, పసిఫిక్ దేశాల వారిని ద్వేషించే విధానాలను పాటించకూడదని కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఆసియా, పసిఫిక్ అనే దాన్ని అండర్‌లైన్ చేసుకోండి. ఇక శిక్షణ దశలోనే బహుళత్వము, వివిధ జాతులపై అవగాహన కలిగేలా అనుసరించిన విధానాలను ట్రంప్ ప్రభుత్వం గతంలో రద్దు చేయడం అనేది జరిగింది. వాటిని తిరిగి పునరుద్ధరించడం అనేది ఇక్కడ మరొక నిర్ణయంగా చెప్పుకోవచ్చును. ఇక ప్రైవేట్ జైళ్ళేవైతే ఉన్నాయో, ఈ ప్రైవేట్ జైళ్ళను కూడా రద్దు చేస్తూ కొన్ని కీలకమైన ఆదేశాలను ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు. ఇక అణ్వాయుధ ఒప్పందానికి సంబంధించి కూడా మరొక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకు ఒక 4 డేస్ బ్యాక్ దీనికి సంబంధించిన అంశం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. న్యూ స్టార్ అనే ఒప్పందము. ఇది అమెరికా మరియు రష్యాలకు మధ్య జరిగిన ఒక అణ్వాయుధ ఒప్పందంగా చెప్పుకోవచ్చును. ఈ అణ్వాయుధ ఒప్పందం అనేది మనకు ఈ ఫిబ్రవరి 5వ తేదీతో ముగిసే అవకాశం అనేది ఉంది. అయితే ఇక్కడ ఈ న్యూ స్టార్ అనే ఒప్పందం ఏదైతే ఉందో, న్యూ స్టార్ అనే ఒప్పందం ప్రకారము ఇరు దేశాలకు సంబంధించి ఈ అణ్వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మోహరింపు అనేది 1550కి మించకూడదని ఈ ఒప్పందంలో ఉంది. అయితే ఈ ఒప్పందం అనేది మనకు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో ముగుస్తున్న నేపథ్యంలో దీనిని మళ్ళీ పొడిగించడం అనేది జరిగింది. మరొక 5 సంవత్సరాలు ఈ న్యూ స్టార్ అనే ఒప్పందం అనేది కొనసాగుతుంది. ఇది ఏ ఏ దేశాలకు మధ్య అనేది మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. అమెరికా మరియు రష్యాలకు మధ్య సంబంధించిన ఒప్పందం ఇది. ఇక అమెరికా 71వ విదేశాంగ మంత్రిగా ఆంటోనీ బ్లింకన్ పేరును ఫైనల్ చేయడం అనేది జరిగింది. సో, ఇవన్నీ నూతన నిర్ణయాలుగా మనం చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే కొలీజియం సిఫారసులను ఎన్నాళ్ళు పెండింగ్‌లో ఉంచుతారు అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై ఒక ఆవేదనను వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఫస్ట్ మనకిక్కడ ఈ టాపిక్‌లో మనము ముఖ్యంగా సబ్జెక్ట్‌కి సంబంధించిన అంశాలను చదువుకోవాలి. ఇండియన్ పాలిటీలో భాగంగా న్యాయ వ్యవస్థకి సంబంధించి కొలీజియం అనే టాపిక్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ముఖ్యంగా సుప్రీంకోర్టు, హైకోర్టులో ఈ సుప్రీం జడ్జిలకు సంబంధించి వారిని నియమించడంలో భాగంగా ఈ కొలీజియం కీలకమైన పాత్రను పోషిస్తుంది. సో, దీనికి సంబంధించి మీరు పాలిటీలో ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ చదువుకోండి. అయితే ఇక్కడ ఈ ఉన్నత న్యాయస్థానాల జడ్జిలకు సంబంధించి ఈ కొలీజియం సిఫారసు చేసిన పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమ్మీడియేట్‌గా అమలు చేయకుండా పెండింగ్‌లో ఉంచడం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వము. అయితే దీనిని ఎంతకాలం వరకు పెండింగ్‌లో ఉంచుతారు అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై కొంత మేరకు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. దాదాపుగా 189 ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉండడం అనేది జరిగింది. సో, వీటిపై ఇమ్మీడియేట్‌గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అనేది కేంద్ర ప్రభుత్వంపై అనేది ఉంది. ఎందుకంటే ఉన్నత న్యాయస్థానాలను సంబంధించి ఈ ఎవరైతే సిఫారసు చేశారో వారిని ఇమ్మీడియేట్‌గా నియమించాల్సిన అవసరం అనేది ఉంటుంది కాబట్టి, ఒకవేళ మీకు ఈ సిఫారసులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారి యొక్క పేర్లను తిరిగి పంపించాలి కానీ ఈ విధంగా డిలే చేయడము కరెక్ట్ కాదని కూడా సుప్రీంకోర్టు ఇక్కడ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మీరు ఈ టాపిక్స్‌ని మీరు ఖచ్చితంగా చూసుకోండి పాలిటీకి సంబంధించి. ఇక నెక్స్ట్ ఇది మనకు ఇండోనేషియాలో ఉన్న అత్యంత క్రియాశీలకమైన అగ్నిపర్వతము మెరాపి అని పిలవడం జరుగుతుంది. ఈ అగ్నిపర్వతం పేరు. సో, ఇది మనకు ఈ విధంగా మనకి ఏదైనా ఇటువంటి ఇమేజెస్ కనుక వచ్చినప్పుడు దాన్ని కూడా మనం కరెంట్ అఫైర్స్‌లో భాగంగా చదువుకోవాలి. సో, ఇక్కడ ఈ మెరాపి అనే అగ్నిపర్వతం ఎక్కడ ఉంటుందంటే ఇండోనేషియాలో ఉంది ఈ అగ్నిపర్వతము. ఇక నెక్స్ట్ ఈ చంద్రకళ ఉత్తమ అంగన్వాడీ కార్యకర్త అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈమె ఒక అంగన్వాడీ కార్యకర్త. కరోనా లాక్‌డౌన్ సమయంలో
ముఖ్యంగా ఈ పౌష్టికాహారానికి సంబంధించి ఈ పౌష్టికాహారము యొక్క బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడవి మార్గంలో మోసుకుంటూ అనేక రకమైన వాగులు దాటుకుంటూ అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్న గూడాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ వీటిని పంపిణీ చేయడం అనేది జరిగింది. క్రమం తప్పకుండా పోషకాహారాన్ని అందించాలి అన్న ఒక ఉద్దేశ్యంతో ఇటువంటి పనిని చేయడం అనేది జరిగింది. అందుకని ఈమె చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం ఈమెకి ఉత్తమ అంగన్వాడీ కార్యకర్త అవార్డుకు ఎంపిక చేయడం అనేది జరిగింది. ఈ పేరు గుర్తుంచుకోండి. ఈమె పేరు చంద్రకళ. ఈ పేరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే, ఇది కూడా మనకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్‌లో భాగంగా చదువుకుంటాము. ఎయిర్ వైస్ మార్షల్ శ్రీనివాస్‌కు విశిష్ట సేవా పురస్కారం అని భారత వాయుసేనకు సంబంధించి ఇతను ఎయిర్ వైస్ మార్షల్‌గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఇతను తెలంగాణకు చెందిన వ్యక్తి. ఇతని పేరొచ్చేసి విష్ణుపొట్ల నాగరాజ్ శ్రీనివాస్. ఇతనికి విశిష్ట సేవా పురస్కారం అనేది లభించింది. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అంశం వచ్చేసి అండర్‌లైన్ చేసుకోవాల్సిన అంశము తెలంగాణ ప్రాంతం నుంచి ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాకు చేరిన తొలి వ్యక్తి ఇతను. ఇది అండర్‌లైన్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకా ఇతను కొన్ని పుస్తకాలను కూడా రచించడం అనేది జరిగింది. బడ్జెటింగ్ ఫర్ ఇండియన్ డిఫెన్స్ ఇష్యూస్ ఆఫ్ కాంటెంపరరీ రిలవెన్స్, డిఫెన్స్ ఆఫ్సెట్స్, ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా అనే పుస్తకాలను ఇతను రచించడం అనేది జరిగింది. ఈ బుక్స్ నేమ్స్ కూడా మనకు అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ బుక్ నేమ్స్ కూడా మీరు అండర్‌లైన్ చేసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ హిమాలయ పర్వతారోహణ బృందానికి నాయకురాలిగా ఆదివాసీ మహిళ. ఇక్కడ మనకు ఈ పేరు ఇంపార్టెంట్. ఈమె కుమురం జిల్లాలో ఉన్న కెరమెరి అనే మండలానికి చెందిన బిమెన్ గొంది అనే గ్రామంలో టూరిజం బ్రాండ్ అంబాసిడర్ మడావి కన్నీబాయ్. ఈ పేరు గుర్తుంచుకోండి. ఈమెకు ఒక అరుదైన అవకాశం అనేది దక్కింది. ఇక్కడ హిమాలయ పర్వత శ్రేణులు ఏవైతే ఉన్నాయో ఈ హిమాలయ పర్వత శ్రేణులో ఉన్న పంగార్చుల పర్వతారోహణకు తెలంగాణ నుంచి ఎంపికైన 28 మందికి ఈమె నాయకురాలిగా ఉన్నారు. అంటే ఆ టీమ్‌లో టీమ్ లీడర్‌గా కొనసాగుతారు ఈమె. ఈమె పేరు గుర్తుంచుకోండి. మడావి కన్నీబాయి. ఈమె ఏ జిల్లాకు చెందిందంటే కొమరంభీం జిల్లాకు చెందిన వ్యక్తి. అయితే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అంశం వచ్చేసి ఇప్పటి వరకు మన భారతదేశ చరిత్రలో గనక తీసుకుంటే హిమాలయ పర్వతారోహణకు ఒక ఆదివాసీ బిడ్డ ఎంపిక కావడము ఇదే మొట్టమొదటిసారి. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే భారత్‌కు చేరిన 3 రఫేల్ యుద్ధ విమానాలు. రఫేల్ యుద్ధ విమానాలు మన భారతదేశానికి రావడం జరిగింది. ఇది మనకు ఏ దేశం నుంచి అంటే ఫ్రాన్స్. ఇది మనకు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో. సో, ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి 8 రఫేల్ యుద్ధ విమానాలను మన భారతదేశంలో తీసుకోవడం అనేది జరిగింది. సో, ప్రస్తుతం ఈ 3 యుద్ధ విమానాలు కూడా భారతదేశానికి చేరుకోవడం అనేది జరిగింది. సో, ఇప్పటి వరకు భారత్ వద్ద ఉన్న రఫేల్‌ల సంఖ్య వచ్చేసి 11. మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఒప్పందం అనేది కుదిరింది. ఈ ఒప్పందం యొక్క విలువ వచ్చేసి దాదాపుగా 59,000 కోట్ల విలువైన ఒప్పందం ఇది. దీన్ని తయారు చేసేది ఫ్రాన్స్‌లో ఉన్న యుద్ధ విమానాల తయారీ సంస్థ డసో. ఈ పేరు కూడా గుర్తుంచుకోండి. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే భావ ప్రకటన హక్కు అనేది సంపూర్ణమైనది కాదు అని ఒక అంశం మనకి ఇక్కడ. అయితే మనకు ఇక్కడ ముందుగా పాలిటీలో ఈ అంశాన్ని మనం చదువుకుంటాము. మనకు మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)(a)లో భాగంగా ఇక్కడ ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనకు పొందుపరచడం అనేది జరిగింది. మన భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులకి సంబంధించి ఈ ఆర్టికల్ 19(1)(a) ప్రకారము భారతదేశంలో ఉన్న పౌరులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ భావ ప్రకటన స్వేచ్ఛను ఇవ్వడం అనేది జరిగింది. అంటే ప్రతి పౌరుడు తన యొక్క భావనలను స్వేచ్ఛంగా వ్యక్తీకరించే అవకాశం అనేది ఈ ఆర్టికల్ ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో మాటలు కానీ,
రచనలు కానీ, ఇతర ప్రసార మాధ్యమాలు లైక్ సోషల్ మీడియా, టీవీ, ఆహ్, రేడియో ఇటువంటి ఇతరత్ర మీడియాస్ ఏవైతే ఉన్నాయో, సో వీటి ద్వారా కూడా తన యొక్క అభిప్రాయాన్ని తెలియచేసే అవకాశం అనేది ఉంటుంది. అయితే దీనికి ఒక రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి ఈ ఆర్టికల్స్‌లో. ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి. అయితే దానికి సంబంధించే ప్రస్తుతం ఇక్కడ తాండవ్ కేసులో సుప్రీం కోర్టు ఒక కీలకమైన వ్యాఖ్యను చేయడం అనేది జరిగింది. ఇది మనకు రీసెంట్‌గా చాలా వివాదాస్పదమైన అంశంగా చెప్పుకోవచ్చును. తాండవ్ అనే ఇది ఒక వెబ్ సీరీస్ ఇది. సో, ఇక్కడ దీనిపై అనేక రకమైన వివాదాస్పదమైన అంశాలు చెలరేగడం జరిగింది. ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి. ఈ సందర్భంగా సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, భావ ప్రకటన హక్కు అనేది సంపూర్ణమైనది కాదు. ఒక వర్గం యొక్క విశ్వాసాలను దెబ్బతీయరాదని సుప్రీంకోర్టు ఇక్కడ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. అయితే ఈ భావ ప్రకటన హక్కు అనేది ఉన్నప్పటికీ, ఇది ఫండమెంటల్ రైట్స్ అయినప్పటికీ, మనం చేసే భావ ప్రకటన హక్కు ఏదైతే ఉందో, అది ఇతరుల యొక్క విశ్వాసాలను కానీ, ఇతరుల యొక్క నమ్మకాలను కానీ దెబ్బతీసే అవకాశం అనేది లేకుండా, మన యొక్క మాట్లాడే విధానం అనేది ఉండాలి అని కూడా దీని యొక్క అర్థంగా మనం గమనించవచ్చును. ఇది మనకు పాలిటీలో చదువుకోవాల్సిన అంశం. ఇది లింకప్ చేసుకొని చదువుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి జనరిక్ మందులపై విస్తృత ప్రచారం. ఇక్కడ అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు ప్రధానమంత్రి ఒక సూచన చేయడం అనేది జరిగింది. ఈ జనరిక్ మందులు ఏవైతే ఉన్నాయో, ఈ జనరిక్ మందులకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలని కూడా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక మరొక అంశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కడప మరియు చిత్తూరు జిల్లాల మీదుగా నిర్మించే కడప, బెంగుళూరు నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణాల పనుల సంబంధించి కూడా ఒక సమీక్షను కూడా నిర్వహించడం అనేది జరిగింది. ఇక ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనే పథకంపై మోదీ ఒక సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ జనరిక్ మందులు ఏవైతే ఉన్నాయో, ఈ జనరిక్ మందులకు సంబంధించి చాలా మందికి వీటి గురించి అవగాహన లేదు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దీని గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్. ఇక్కడ ఈ కడప, బెంగుళూరు బ్రాడ్ గేజ్‌కి సంబంధించి కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ అంశం వచ్చేసి కోస్తాకు పర్యావరణ మాల అని. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. కోస్తాంధ్రలో సంబంధించి ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణాన్ని మెరుగుపరచాలన్న ఒక నిశ్చయంతో పర్యావరణం మెరుగుదలని ఏ విధంగా మెరుగుపరిస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశ్యంతో ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ప్రజల జీవనోపాధి కల్పన కోసం కూడా ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టును అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్‌డిపి ఇది గుర్తుంచుకోండి. యుఎన్‌డిపి కింద దాదాపుగా $32 మిలియన్ ఈ ప్రాజెక్టును చేపట్టడం అనేది జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం $20 మిలియన్ భరిస్తుంది. మిగతాది యుఎన్‌డిపి భరిస్తుంది. ఈ ప్రాజెక్టు ఎవరెవరి భాగస్వామ్యం అంటే యుఎన్‌డిపి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పర్యావరణ పరిరక్షణ కోసం ఏ ప్రాంతంలో అంటే కోస్తాంధ్ర ప్రాంతంలో. ఇది గుర్తుంచుకోండి. ఇది 2020-21 నుంచి 2024-25 వరకు ఈ ప్రాజెక్టు అమలవుతుంది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం ఏమిటంటే పర్యావరణంతో పాటు ఇక్కడ ఉన్న జీవావరణాన్ని మెరుగుపరచడము, సముద్రంపై ఆధారపడే వారి యొక్క సుస్థిర ప్రగతికి జీవనోపాధి కల్పన కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటుంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ ఇది. ఎగ్జామ్‌లో ఎగ్జాక్ట్‌గా ఈ విధంగానే అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ పల్నాడు కరువు నివారణ ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పల్నాడు ప్రాంతం ఏదైతే ఉందో, ఈ పల్నాడు ప్రాంతం యొక్క కరువు సమస్యలను తీర్చడానికి ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా
దీనికి ఆమోదం తెలపడం జరిగింది. ఇక్కడ ఈ ప్రణాళిక కింద ఈ సాగునీటి ప్రాజెక్టుల పనులు చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ పల్నాడు ప్రాంత డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను స్పెషల్ పర్పస్ వెహికల్‌గా ఏర్పాటు చేసేందుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతినివ్వడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ పల్నాడు ప్రాంత డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది 100% ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటుంది. ఇది కూడా గుర్తుంచుకోండి. 100% ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కింద చేపట్టే వ్యయంలో 70% రుణాల రూపంలో, అదేవిధంగా 20 లేదా 10% ప్రభుత్వ వాటా అనేది ఉంటుంది. 30% వరకు ప్రభుత్వ వాటా అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే కృష్ణా డెల్టా కొల్లేరులో చౌడు నివారణ పనులు అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కృష్ణా డెల్టా మరియు కొల్లేరు సరస్సు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ చౌడు బారిన పడకుండా వీటిని పరిరక్షించే ప్రాజెక్టు పనులను స్పెషల్ పర్పస్ వెహికల్ నేతృత్వంలో చేపట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 100% ప్రభుత్వ రంగ సంస్థగా కృష్ణా కొల్లేరు సెలెనిటీ మిటిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు అనుమతినివ్వడం అనేది జరిగింది. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ పేరు కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ అంశం 51వ రాష్ట్రంగా వాషింగ్టన్ డీసీ. అమెరికాలో ప్రస్తుతం 50 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే 51వ రాష్ట్రంగా వాషింగ్టన్ డీసీని మార్చేందుకు సెనేట్‌లో బిల్లును ప్రవేశపెట్టడం అనేది జరిగింది. S51గా పిలిచే ఈ బిల్లును డీసీ అడ్మిషన్స్ యాక్ట్‌గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. అయితే ఒకవేళ ఈ బిల్లు గనక ఆమోదం పొందితే వాషింగ్టన్ డీసీ అనేది ఒక పూర్తి స్థాయి నూతన రాష్ట్రంగా అవతరిస్తుంది. ఇక్కడ మనము చదువుకోవాల్సిన అంశం వచ్చేసి మన భారత రాజ్యాంగంలో నూతన రాష్ట్రాల ఏర్పాటుకి సంబంధించి ఎటువంటి నిబంధనలు ఉన్నాయి అనే దానికి లింకప్ చేసుకొని ఈ టాపిక్‌ని మీరు చదువుకోవాలి. మనకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 2 మరియు 3 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ పీబీఆర్ నాణ్యత మూల్యాంకన కమిటీ చైర్మన్‌గా జోసెఫ్ అని, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్స్ నాణ్యత యొక్క మూల్యాంకన పర్యవేక్షణ కమిటీ చైర్మన్‌గా ఏవి జోసెఫ్‌ను నియమించడం అనేది జరిగింది. ఇక్కడ ఏపీ బయోడైవర్సిటీ బోర్డు నేతృత్వంలో ఉన్న కమిటీలు రూపొందించే ఈ రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఉత్తమంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఈ కమిటీకి ఉంటుంది. ఈ కమిటీ చైర్మన్ వచ్చేసి ఏవి జోసెఫ్. ఈ జోసెఫ్ నేతృత్వంలో 6 సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని ప్రభుత్వం నియమించడం అనేది జరిగింది. దీనికి రాష్ట్ర జీవ వైవిధ్య మండలి చైర్మన్‌గా మరియ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇది కూడా గుర్తుంచుకోండి, ఈ పేరు కూడా. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే పీఎం స్వనిధి పర్యవేక్షక కమిటీల ఏర్పాటు. ఇది కూడా కమిటీలకు సంబంధించిన అంశమే. కేంద్ర ప్రభుత్వము వీధి వ్యాపారుల కోసము ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పీఎం స్వనిధి అనే పథకానికి ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ పీఎం స్వనిధి పథకం అనేది ఏ విధంగా అమలు అవుతుంది అని పర్యవేక్షించడానికి రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. దీనికి పురపాలక శాఖ కార్యదర్శి చైర్మన్‌గా ఉండడం జరుగుతుంది. ఈ చైర్మన్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రెగ్యులర్‌గా దీన్ని రివైజ్ చేస్తూ ఉండండి. దీనికి చైర్మన్ ఎవరంటే పురపాలక కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. రాష్ట్ర స్థాయి కమిటీలో ఆర్థిక, పౌర సరఫరాలు, కార్మిక, వైద్య, ఆరోగ్య శాఖల కార్యదర్శులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇక నెక్స్ట్ సంక్షోభంలో రాష్ట్రాలకు సైదోడుగా అనే ఒక అంశం. ఇది మనకు ఫెడరల్ అనే టాపిక్‌లో భాగంగా ఈ అంశాన్ని చదువుకుంటాం. దాంతోపాటు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలు, ఇది మనము పాలిటీలో భాగంగా ఈ టాపిక్‌ని చదువుకుంటాం. ఈ టాపిక్ ఏదైతే ఉందో దీన్ని పాలిటీకి లింకప్ చేసుకొని ఇది మనకు మెయిన్స్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది.
సో, ప్రస్తుతం ఈ జీఎస్టీ ఏదైతే ఉందో, జీఎస్టీ కూడా ఈ కేంద్ర రాష్ట్ర మధ్యలో ఉన్న ఆర్థిక సంబంధాలకు సంబంధించిందే. అయితే ఈ ఆర్థిక రంగం ఏదైతే ఉందో, ఈ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య ఈ పన్నుల వ్యవస్థ అనేది ఏ విధంగా కొనసాగుతుంది? అదేవిధంగా జీఎస్టీ కంపెన్సేషన్ అనేది ఏ విధంగా ఉంది? ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే అంశానికి సంబంధించి ఇక్కడ ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ ఓరియంటేషన్‌లో కంప్లీట్‌గా ఇది నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇది ఈరోజు మీకు ఓవరాల్‌గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక నిన్న ఇచ్చిన క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ క్వెషన్స్‌కి సంబంధించి ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వెషన్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ది స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డ్స్. స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డ్స్‌కి సంబంధించి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ గనక తీసుకుంటే ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి కన్ఫర్డ్ ద స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్ 2019. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇక ద టాప్ 3 ర్యాంక్డ్ స్టేట్స్ ఆర్ తమిళనాడు, హర్యానా, గుజరాత్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఇది సి మనకు కరెక్ట్ ఆన్సర్. ఇక సెకండ్ క్వెషన్ చూసుకుంటే ఇన్ 2019 ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ డిక్లేర్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ టు బి ద వర్డ్ ఆఫ్ ద ఇయర్. దీనికి క్లైమేట్ ఎమర్జెన్సీ అనేది ఆన్సర్. ఇక థర్డ్ క్వెషన్ చూసుకుంటే విత్ రెఫరెన్స్ టు ది ఇండియన్ క్లైమేట్ చేంజ్ నాలెడ్జ్ పోర్టల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద పోర్టల్ విల్ హ్యావ్ ఆల్ ద మేజర్ స్టెప్స్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఎట్ బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్ టు అడ్రస్ ద క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. ఇక సెకండ్ స్టేట్మెంట్ గనక చూసుకుంటే ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ నీతి ఆయోగ్ అని ఇవ్వడం జరిగింది. ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇది. ఇది నీతి ఆయోగ్ కాదు, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్‌కి సంబంధించిన ఇనిషియేటివ్ ఇది. కాబట్టి మనకు ఇక్కడ ఒకటి మాత్రమే కరెక్ట్ సమాధానము. ఇది నిన్న ఇచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్స్. ఇక ఏకేఎస్, ఐఏఎస్ అందించే కోర్సెస్‌కి సంబంధించి యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు ప్రిలిమ్స్‌కి సంబంధించి 2 పేపర్స్ మరియు మెయిన్స్‌కి సంబంధించి అన్ని జనరల్ స్టడీస్ పేపర్స్‌తో పాటు ఆప్షనల్స్ పేపర్స్‌ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఢిల్లీ ఫ్యాకల్టీతో ఈ కోచింగ్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఇది మనకు ఆఫ్‌లైన్ అదేవిధంగా ఆన్‌లైన్ మోడ్‌లో ఉంటుంది. ఇక ఆప్షనల్స్‌లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ ఈ కోర్సెస్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్‌కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. 2021 టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్. ఇది మనకు ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియంలో అవైలబుల్‌గా ఉంటుంది. బోత్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ కోచింగ్ అనేది ఉంటుంది మనకు. ఇందులో మనకు టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం మీరు 8448449709 అనే నెంబర్‌కి కాల్ చేయండి. ఇక గూగుల్ ప్లే స్టోర్‌లో ఆన్‌లైన్ క్లాసెస్‌కి సంబంధించి అదేవిధంగా మెటీరియల్‌కి సంబంధించి ఏకేఎస్, ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు edunation.akasias.com అనే వెబ్‌సైట్‌ని కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇది మనకు ఈరోజు మొత్తం ఓవరాల్‌గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. దానికోసం మీరు ఏకేఎస్, ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. This video is brought to you by AKSIAS.